నమస్తే అండి, నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. మార్నింగ్ టిఫిన్ ముందుగానే ప్రిపరేషన్ ఏమీ లేకుండా అప్పటికప్పుడు చేసుకునే దోశ చూపిస్తున్నానండి. రాగి పిండి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా రాగి పిండితోనే మార్నింగ్ టిఫిన్ చూపిస్తున్నానండి. ఒక కప్పున రాగి పిండి వేసుకొని, హాఫ్ కప్ బొంబాయి రవ్వ, హాఫ్ కప్ గోధుమ పిండి, కొంచెము సాల్టు, కొంచెము సోడా వేసుకుని వాటన్నిటిని ఒకసారి కలిపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దోశ పిండిలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ప్లేస్లో మీకు సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోవచ్చండి. చూడండి, 5 నిమిషాల తర్వాత కలర్ మారిందని భయపడాల్సిన అవసరం లేదండి. రాగి పిండి ఇంట్లోనే తయారు చేయించానండి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఈ దోశ వేసుకోవటానికి ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని, ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం కొంచెంగా పిండి తీసుకొని దోశ వేసుకోవాలి. రాగి దోశ కొంచెం వేయటానికి కష్టంగానే ఉంటుందండి. మరీ హీట్ అవ్వకుండా దోశ ప్యాను లైట్ హీట్ అయ్యాక దోశ వేసుకుంటే సరిపోయిద్ది. ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పెట్టిద్దండి. కావాలంటే నేను ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే లైట్గానే వేసుకోవచ్చు ఆయిల్. రెండు వైపులు ఈవెన్గా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో వేసుకుందాం. రాగి దోశలకి కర్రీతో సర్వ్ చేసుకోవచ్చండి. పల్లీల చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ పల్లీల చట్నీతోనే సర్వ్ చేస్తున్నాను. రాగి దోశలోకి ఆనియన్ కూడా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.